ఇదేమన్నా ఆటోనా పిలిస్తే రానికి? ఓపిక అమ్మగారు. నువ్వు వస్తే చక్కగా వేడి వేడి సూప్ తాగొచ్చు, మందులు వేసుకుని ఉండొచ్చు. అక్కడంటే ఒక్కదానివే ఉన్నావు, ఎవ్వరు లేరు. సర్లేండి వస్తున్నా. హా. అమ్మా. హలో, చారుషుల పనికి రాదండి, జరబొచ్చింది తనకి. హలో, బా చెప్పు. నేనేమైనా చారుషులకి కాల్ సెంటర్ పెట్టుకున్నానా? ప్రతిసారి నాకు కాల్ చేసి దమ్ చేస్తుర్రు. రాదు వాళ్ళ తన పనికి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. సుధా, సుధా, ఏంటి నీ ఫోన్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది? నేను దాని దగ్గర పని చేస్తున్నానో అది నా దగ్గర పని చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎవరు? ఇంకెవరు? మన అపార్ట్మెంట్ లో ఉన్న ఏకైక మోస్ట్ ఎలిజిబుల్ పని మనిషి మన చారుశీల. ఏ ఈరోజు పనికి రావట్లేదా? అది పనికి రాదు అనే విషయం అపార్ట్మెంట్ లో అందరికి చెప్పిన. నెక్స్ట్ టైం నుండి నోటీస్ బోర్డులో పెట్టేసే పని అయిపోతుంది. ఏంటమ్మగారు, నేను రాను రాను అన్నా సరే మీరే బలవంతంగా పిలిచారు. ఇప్పుడు చూడండి, ఆ ఆటో వాడు 300 అడుగుతున్నాడు. ఆ డబ్బులు మీరే ఇవ్వాలి సార్. నేనెందుకు ఇస్తా? నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఖర్చులు నేనే పెట్టుకుంటా కదా. నేను డ్యూటీలో లేనప్పుడు వస్తే మీరే పెట్టుకోవాలా ఖర్చులు. దీన్ని నువ్వే కదా ఒంట్లో బాగోపోయినా ఇంటికి రమ్మందే. అంటే దీనికి ఒంట్లో బాగాలేదు కదా, ఒక్కతేముంటుందని. సుధా, దారిని పోయే సున్నాన్ని ఒంటికి రాసుకోవడం బాగా అలవాటు కదా. అట్లా అంటావేంటి ఆర్యా? పిలిచావు కదా, అనుభవించు. ఆటో పైసలు అడిగినావు కదా, నీ నెల జీతం నాకు కల్పిస్తా. అంటే అమ్మగారు బండలు చల్లగున్నాయని సలైతుంది. అమ్మగారు కొంచెం ఏ నీళ్ళు పట్టుకొస్తారా? సలైతుంది. వేడి నీళ్ళే కదా. ఆర్యా, నీకేమైనా కావాలా? నాకేం వద్దులే, నువ్వేదో సేవా కార్యక్రమాలు చేస్తున్నావుగా, అవి కానీ నాకేమన్నా కావాలంటే నేనే చేసుకుంటాలే. చారు, వేడి నీళ్ళు. అబ్బా, బాగా కాలుతున్నాయి అమ్మగారు, చాలా వేడిగా ఉన్నాయి. అక్కడ పెట్టరా, తర్వాత తాగుతా. అమ్మగారు కొంచెం ఆ ఫ్యాన్ బంద్ చేస్తారా? చలి పెడుతుంది. అమ్మగారు అదే చేత్తో కొంచెం కిటికీలు కూడా బంద్ చేయరా? చలి పెడుతుంది.